ఒక వ్యక్తి మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కోచింగ్ సెంటర్ ని స్టార్ట్ చేయడం కోసం మన ఇండియాలో ఉన్న ప్రతి పేరెంట్ ని మోసం చేసేశారు. అతనే బైజూస్ రవీంద్రన్, ఫౌండర్ ఆఫ్ బైజూస్ యాప్. తను క్యాట్ ఎగ్జామ్ లో 2 times 100% స్కోర్ పొందారు. తన దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని 2015 లో బైజూస్ యాప్ ని లాంచ్ చేసి వాళ్ళ కోర్సెస్ ని అమ్ముతూ ఉండేవారు. తను స్టార్ట్ చేసిన తర్వాత 2019 లో ఏదైతే కోవిడ్ వచ్చిందో అది తనకి ఒక లక్ అనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు ఏదైతే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయో అవన్నీ ఆన్లైన్ లోకి మారాయి. అప్పట్లో మన ఇండియాలో ఉన్న టెక్ జైంట్ అయిన బైజూస్ కంపెనీయే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆన్లైన్ కోర్సెస్ అమ్ముతూ ఉండేది. వాళ్ళకు వచ్చిన ప్రతి రూపాయిని మార్కెటింగ్ కి స్పెండ్ చేశారు. 1 year లోనే సుమారుగా 4,000 కోట్ల కంటే ఎక్కువగానే స్పెండ్ చేశారు ఈ మార్కెటింగ్ మీద. అండ్ మరొక విషయం ఏంటంటే 20,000 కోట్లు పెట్టి ఎన్నో ఎడ్యుటెక్ కంపెనీస్ ని కొనేశారు. అండ్ ఇక్కడ తాగలేదు, ఈ మార్కెటింగ్ అనే పేరుతో మన ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ లైక్ మహేష్ బాబు, షారుఖ్ ఖాన్ అండ్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన మెస్సీతో కూడా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేయించుకుంటూనే ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా మన ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ ఉంటుంది కదా, దానిపైన అండ్ ఫీఫా వరల్డ్ కప్ లో కూడా వీళ్ళు మార్కెటింగ్ చేశారు. ఇంత మార్కెటింగ్ చేసిన ఈ బైజూస్ కంపెనీకి ఈ కోవిడ్ తర్వాత మొత్తం మారిపోయింది. ఎందుకంటే కోవిడ్ తర్వాత అప్పటి వరకు ఎవరైతే ఆన్లైన్ లో కోర్సెస్ తీసుకున్నారో వాళ్ళందరూ ఆఫ్లైన్ లోకి మారారు. వీళ్ళ లాసెస్ అండ్ వీళ్ళ లోన్స్ ప్రతిదీ పెరిగిపోయాయి. ఆ ప్రెజర్ తో వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళ కంపెనీలోనే కొన్ని ఫ్రాడ్స్ చేశారు. అండ్ కస్టమర్స్ దగ్గర వాళ్ళకి తెలియకుండానే కొన్ని లోన్స్ ని తీయించి వాళ్ళ కోర్సెస్ ని అమ్ముతూ ఉండేవారు. అలా ఒక చిన్న కోచింగ్ సెంటర్ గా స్టార్ట్ అయిన ఈ బైజూస్ కంపెనీ 22 బిలియన్ వాల్యుయేషన్ కి వెళ్లి మొత్తాన్ని పోగొట్టుకున్నారు ఈ బైజూస్ రవీంద్రన్ గారు. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, ఇప్పుడే చూసేయండి.